హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. కొరియాలో మేము ఉండే చోనాన్ సిటీలో కే కల్చర్ ఎక్స్పో 2025 ఫెస్ట్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారండి. ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. ఈ ఇయర్ కూడా స్టార్ట్ చేశారు. ఈ ఫెస్ట్ ఎలా జరుగుతుందో మీకు కూడా చూద్దామని వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ గో. స్టార్టింగ్లోనే ఇలా బొమ్మలు పెట్టేస్తున్నారు. పిల్లలందరూ ఆ బొమ్మల దగ్గర వచ్చి ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. అంటే ఎంట్రన్స్ అంతా పిల్లలకు సంబంధించిన స్టాల్స్తోనే ఉన్నాయి. ఇదంతా పిల్లల ప్లే జోన్ అండి. ఎంట్రన్స్ అంతా పిల్లలకు సంబంధించిన స్టాల్సే ఉన్నాయి. ఇక్కడైతే పిల్లలకి కాంపిటీషన్ పెడుతున్నారు, డ్రాయింగ్ కాంపిటీషన్. ఇక్కడంతా బొమ్మలు పెట్టేస్తున్నారు. ఇక్కడైతే మన స్కెచ్ చేస్తున్నారు. కార్టూన్ ఫేసెస్ వేస్తారు, చాలా బాగున్నాయి. ఇప్పుడు స్కెచ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఈ అమ్మాయి నేను ట్రై చేయమని అడిగింది. జోయల్ అంతసేపు ఉండడానికి నేనైతే వేయించుకోలేదు. ఇక్కడ శాండ్ ఆర్ట్ ఉంది. ఆల్రెడీ డ్రాయింగ్స్ వేసేసి ఉంటారు. వాటి మీద మనం కలర్ శాండ్ వేయడం. ఇవంతా ఫ్రీ పిల్లలకి, వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా. మన ఏరోప్లేన్ కొడుకున్నాడు. మన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కొంచెం క్రౌడ్గా ఉంది. మేము ఫస్ట్ డేనే వచ్చాము, కాకపోతే నైట్ వచ్చాము. ఈ కిడ్స్ ప్లే జోన్ అంతా 6 o'clock క్లోజ్ అయిపోతాయి. సో అందుకని సెకండ్ డే మేమైతే డే టైంలో వచ్చాము. ఈరోజు కొంచెం హాలిడే అవ్వడం కూడా చాలా మంది అయితే వచ్చినారు. బాగా క్రౌడ్గా ఉంది. పిల్లల కోసం డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాల్స్ అయితే పెట్టేస్తున్నారు. చాలా బాగున్నాయి. మోస్ట్ ఆఫ్ ది స్టాల్స్ వచ్చేసి ఫ్రీ అండి. ఏదో కొన్ని మాత్రమే అమ్మేటి ఉన్నాయి. ఇక్కడ వాళ్ళే బుట్టలు అవి పిల్లలు తల్లుతూ ఉన్నారు. మనం కొనుక్కోవాలనుకుంటే మాత్రం కాస్ట్లు అయితే ఇలా ఉన్నాయి. వీటిని చూస్తే చిన్నప్పుడు అచ్చులని వేసేవాళ్ళు చేతులకి, అవి గుర్తొచ్చాయి. ఇక్కడ ఏ టైంలో ఏ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ టైం టేబుల్, షెడ్యూల్ అంతా కూడా ఇక్కడ పెట్టేస్తున్నారు. వీళ్ళు సర్వే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఫెస్ట్ ఎలా జరిగింది అలా. మోస్ట్లీ కొరియా గవర్నమెంట్ ఫెస్టివల్స్ అన్నిటికీ ఇట్లా సర్వే కండక్ట్ చేస్తూ ఉంటారు. పిల్లలకి ఫైర్ స్టేషన్ వాళ్ళు ఇక్కడ ఒక అవేర్నెస్ అయితే ఇస్తున్నారు. అందుకోసం చూడండి ఎంత క్యూ ఉందో. వాళ్ళు అక్కడక్కడ వచ్చేసి వాళ్ళ మెమరీస్ కోసం ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. వీళ్ళకి స్కూల్లోనే కిండర్ గార్డెన్లోనే అవన్నీ నేర్పిస్తారు. జోయల్కి స్ట్రోలర్ని తీసుకుందామని ఇక్కడికి వచ్చామండి. మన కొరియన్ నెంబర్ని వాళ్ళకి ఇస్తే మనకు ఫ్రీగా ఇస్తారు. తిరిగి నైట్ 9 o'clock అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఇక్కడ డిఫరెంట్ స్ట్రోలర్స్ అయితే ఉన్నాయి. స్ట్రోలర్స్తో పాటు వీల్ చైర్స్ కూడా ఉన్నాయి, ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళ కోసము. ఇక్కడ స్టార్టింగ్లో ఒక స్టేజ్ ఉంది. సాంగ్స్ ఏవి పాడుతూ ఉన్నారు. ఎక్కువ దూరం వెళ్ళలేరు అనుకున్న వాళ్ళ కోసం. మెయిన్ స్టేజ్ అయితే ఇంకొంచెం దూరం వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ స్టేషన్, అంబులెన్స్ అవన్నీ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఉంది. కొంచెం ఎండగా ఉందని నేనైతే క్యాప్స్ అవి తీసుకున్నాను. ఇవి కూడా ఫ్రీ. ఇక్కడ కూడా పెద్ద బొమ్మలు పెట్టేస్తున్నారు. ఇక్కడ కూడా మనం ఫొటోస్ వేసేసాం. ఇక్కడ లక్కీ డ్రా కండక్ట్ చేస్తున్నారు పిల్లల కోసం. అందులో ఏది వచ్చినా గిఫ్ట్గా ఇస్తున్నారు. ఎంతమంది దానికోసం వెయిట్ చేస్తున్నారో చూడండి. ఇక్కడైతే పిల్లలకి కొరియా ఫ్లాగ్ వేయడం నేర్పిస్తున్నారు. ఇంకా ఇక్కడ పిల్లల హ్యాండ్ ప్రింట్స్ని కొరియా ఫ్లాగ్ లాగా అయితే వేస్తున్నారు. సిపిఆర్ అవేర్నెస్ కూడా ఇస్తూ ఉన్నారు.
పక్కనే కొరియా సెటిల్మెంట్ హెల్ప్ సెంటర్ ఫర్ ఫారినర్స్ అని ఒక స్టాల్ అయితే పెట్టినారు. అంటే ఫారినర్స్ కొరియాలో సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం వీళ్ళు హెల్ప్ చేస్తారు. వీళ్ళని చూడగానే ఇండియన్స్ అనుకున్నాను, నేపాల్ అని చెప్పారు. గిఫ్ట్ అయితే సెలెక్ట్ చేసుకోమన్నారు. నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకోగానే ఓ హస్బెండ్ టీ షర్ట్ కలర్ అన్నారు. నాకు ఈ గేమ్ అయితే చాలా బాగా నచ్చింది. నెంబర్ రన్ అవుతూ ఉంటది. 621 దగ్గర ఈ బటన్ అయితే ప్రెస్ చేయాలి. క్యూ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఎవరు అలా కరెక్ట్ గా ప్రెస్ చేస్తారో వాళ్ళకైతే గిఫ్ట్ ఉంటుంది. మనం కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను. నేను బాగా కాన్సన్ట్రేట్ గా చూస్తూ ఉన్నాను. అతను నాకేదో చెప్పడానికి ట్రై చేశాడు. నేను ఆ లోపల మిస్ అయిపోయాను. 636 దగ్గర అయితే ప్రెస్ చేసేసాను. చాలా మంది ఇలా ట్రెడిషన్ డ్రెస్ లో వచ్చారు. చాలా బాగున్నారు చూడడానికి. ఫొటోస్ తీయమని మమ్మల్ని అయితే అడిగింది. మాకు కూడా ఫ్యామిలీ ఫొటోస్ తీసింది. యాక్చువల్ గా ఇది కొరియన్స్ ఇండిపెండెన్స్ హాల్ అండి. వాళ్ళకి స్వాతంత్రం వచ్చాక గుర్తుగా అయితే ఇది కట్టారు. ఇక్కడ కొన్ని వందల కొరియా ఫ్లాగ్స్ ఉంటాయి. ఇక్కడ ఎవరైనా చిన్నపిల్లలు తప్పిపోయినా, మన థింగ్స్ ఏవైనా పోయినా ఇక్కడ ఇన్ఫార్మ్ చేయాలి. ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని తినడానికి అంతా కూడా రెస్ట్ తీసుకోవడానికి టెంట్స్ అయితే వేసేస్తున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద కుండీల్లో ఫ్లవర్స్ అంతా పెట్టేస్తున్నారు. చాలా బాగున్నాయి చూడడానికి. ఆ రోజు నేను ఒక్క బంతి పువ్వు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ మొత్తం బంతి పువ్వులే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఈ ఆపోజిట్ లో కూడా ఏదో పిల్లలకి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. ఏమున్నాయో చూద్దాం. 3D గేమ్స్ ఆడిపిస్తున్నారు పిల్లలతో. పిల్లలు ఉన్న వాళ్ళు వీలైతే ఇక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి. మోస్ట్లీ ఇవన్నీ ఫ్రీ. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడితో పిల్లల ప్లే జోన్ అయిపోయింది. ఇండిపెండెన్స్ హాల్ పూర్తి స్ట్రక్చర్ అయితే ఇక్కడ ఉంది. ఏమేమి ఉన్నాయో కూడా ఎక్కడెక్కడ ఏంటి అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడైతే సేమ్ ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్స్తో అటువైపు ఇటువైపు రెండు వైపులు అయితే పెట్టినారు. చాలా బాగున్నాయి చూడడానికి. ఇక్కడ డిఫరెంట్ సీడీలు ఉన్నాయి. బీటీఎస్ వాళ్ళు పాడినవి. ఇక్కడ గంగం డ్యాన్స్ అని వేశారు కదా ఒక అతను సాంగ్స్ అవన్నీ ఉన్నాయి. నేను ఎప్పుడు వీళ్ళ సాంగ్స్ పెద్దగా వినలేదు, కానీ నేను ఫస్ట్ డే వచ్చానని చెప్పాను కదా ఇక్కడికి. అప్పుడైతే కొద్దిమంది సాంగ్స్ పాడారు. వాళ్ళ సాంగ్స్కి నేనైతే ఫిదా అయిపోయాను. చాలా బాగున్నాయి అసలు. పక్కనే ఫోటో బూత్ ఉంది. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ లో ఫొటోస్ వస్తాయి. అవి కూడా ఫ్రీయే. మేము కూడా ఫోటో తీయించుకున్నాము. దీని ఆపోజిట్ లో సీడీ లేదన్నా మనం పెట్టి మ్యూజిక్ వినాలనుకుంటే వినొచ్చు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. చాలా పీస్ఫుల్ గా ఉంది అసలు ఈ ప్లేస్. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ట్రెడిషనల్ డ్రెస్ లో వచ్చినారు. స్టార్టింగ్ లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ చూసాం కదా, ఇక్కడ కూడా ఉన్నాయి. ఒక బాబుకి అయితే దెబ్బ తగులుంది. బాబుకి ఫస్ట్ ఎయిడ్ అయితే చేస్తూ ఉన్నారు. పక్కనే ఫుడ్ ఏరియా ఉంది. అంటే మనం అక్కడ వెళ్ళి ఏదైనా ఫుడ్ అన్నీ తెచ్చుకొని తినొచ్చు. ఇంక ఇదంతా ఫుడ్ ఏరియా. ఇక్కడ అంతా ఫుడ్ ట్రక్స్, ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. ఊరికే ఇలా వ్యూ అయితే చూద్దామని ఇలా వెళ్ళాము. కానీ ఇక్కడ చూస్తే చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. కలర్ఫుల్గా ఉన్నాయి. నేను కూడా చూద్దామని మేఘాల మీద అయితే అక్కడికి వెళ్ళిపోయాను. వామ్మో, ఒక్కొక్కటైతే 10 కేజీలు దాకా ఉన్నాయి. ఇవి రోజు అలవాటు పడినట్టున్నాయి. ఫుడ్ వేస్తే తినడం కోసం అయితే ఇక్కడికి వచ్చున్నాయి. ఇక్కడ కొద్దిమంది ఫుడ్ అవి తీసుకుని వేస్తూ ఉన్నారు. ఇంతలో మన జోయిల్ కూడా ఎంటర్ అయిపోయాడు.
చాలా పెద్ద పెద్ద చేపలు అసలు. ఇక్కడ వాటికి ఫుడ్ కూడా ఉంది. అయితే 1000 రూపీస్ పెట్టి తీసుకోవాలి. కొద్దిమంది ఫుడ్ వేస్తూ ఉంటే వాటి దగ్గర వచ్చి కొట్టుకొని మరీ తింటున్నాయి. ఇక మెయిన్ స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మెయిన్ స్టేజ్. ఈ స్టేజ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా ఫ్లాగ్స్ అయితే పెట్టేస్తున్నారు. ఇక్కడంతా ఓపెన్ వాష్రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్స్కి మాత్రం ఏమి ఇబ్బంది లేదు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇదే మెయిన్ స్టేజ్. అక్కడ కనిపించే డిస్ప్లేస్ అన్నిటిని ఆపరేట్ చేయడానికి ఇక్కడ పెద్ద టీమే ఉంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఎవరు లేరు. 8:30కి స్టార్ట్ అవుద్ది. ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసి KOST అంటే ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ ఆఫ్ కొరియన్ డ్రామాస్. అంటే కొరియన్ డ్రామాస్లో పాడిన రియల్ సింగర్స్, మ్యూజిక్ టీం వాళ్ళందరూ వస్తారు. చాలా క్రౌడ్గా ఉంది. సో ప్లేసెస్ కోసం అయితే ముందుగా వచ్చి కూర్చునేస్తున్నారు. మన అవ్యాన్ని సాడిగా బాయ్ చెప్తున్నాడు. అవ్యాన్ ఏరోప్లేన్ తెగిపోయింది. ఎంత హైట్కి వెళ్ళిపోయిందంటే చూడండి మీరే. చాలా హైట్ అయితే వెళ్ళిపోయింది. పక్కనే K బ్యూటీ ఇండస్ట్రీ పెవిలియన్ ఉంది. మిస్ అయిపోయాము. 6:30 క్లోజ్ అయిపోయింది. దానికి ఆపోజిట్లో చిన్న షాపింగ్ ఏరియా ఉంది. అంటే ఇక్కడ పెద్ద ఏం లేవు, కీ చైన్స్ బొమ్మలు అలా ఉన్నాయి అంతే. ఇక్కడ చిన్న పిల్లల కొరియన్ ట్రెడిషనల్ డ్రెస్ పెట్టినారు. చాలా బాగుంది చూడడానికి. ఇది కొరియా ఇండిపెండెన్స్ హాల్ అని చెప్పాను కదా. కొరియా తన రెక్కలు చాపి స్వాతంత్రంగా కలలు సాకారం చేసుకుంటోంది అని ఇక్కడ రాసుంది. అలాగే వీళ్ళు తాత్కాలికంగా స్వాతంత్రం వచ్చాక ఈ దేశ అధికారులు వీళ్ళందరూ ఈ యుద్ధ విమానంలో ఇక్కడికి చేరుకున్నారంట. అందుకు గుర్తుగా అయితే ఈ యుద్ధ విమానాన్ని ఇక్కడ పెట్టున్నారు. ఇక కాసేపులో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవబోతుంది. అక్కడ డిస్ప్లే అవుతుంది కదా, ఆ మూవీలో రియల్గా ఏమి ఆ సాంగ్ పాడారు. విజిట్ చేయగలిగిన వాళ్ళు విజిట్ చేయడానికి ట్రై చేయండి. సండే వరకు ఉంటుంది. చాలా బాగుంది. నా సజెషన్ అయితే ఈవినింగ్ నుంచి చేయడం చాలా బాగుంటుంది. కిడ్స్ ప్లే జోన్స్ అవన్నీ కూడా ఉంటాయి. 9:30 క్లోజ్ అయిపోతుంది. బస్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి. చూసారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొరియా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in our next video. Bye bye.